అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. హీరో బాలకృష్ణకు ప్రమాదం, తీవ్ర దుఃఖంలో కుటుంబం. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లోని ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం రోడ్డు విస్తరణపై దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 1 నుంచి రోడ్ నెంబర్ 12 గుండా కేవీఆర్ పార్కు మీదుగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు రహదారి విస్తరణ పనులను ప్రతిపాదించింది. ఈ రోడ్డు విస్తరణ పనులు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ మొత్తం 6 జంక్షన్లలో 6 అండర్ పాస్లు, అలాగే ఒక పక్క నుంచి మరొక పక్కకు ట్రాఫిక్ సమస్య లేకుండా 8 చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది. అయితే ఈ పనులను వేగవంతం చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి భూసేకరణ చేపట్టాల్సి ఉండగా ఆ ప్రాంతంలోని 306 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 86 నివాసాలను మార్కింగ్ చేశారు. అందులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. అలా మార్కింగ్ చేసిన వాటిలో ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్ నేత జానారెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇలా తదితరుల నివాసాలు ఉన్నాయి. అయితే బాలకృష్ణ ఇల్లుకు అధికారులు 2 వైపులా మార్కింగ్ చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 45 రోడ్డు నెంబర్ 1, 2 కలిపి కోడలి వద్ద ఉంది. దీంతో 2 వైపుల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. బాలకృష్ణ తన ఫ్లాట్లోనే సగం వరకు కోల్పోతారని అంచనా. మరోవైపు ఒమేగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికి సంబంధించిన 2 ఫ్లాట్లను మార్కింగ్ చేశారు. ఇక్కడ ఆయన కూడా సగం మేర దాదాపు 600 గజాలకు పైగా భూమిని కోల్పోతారనే విషయం తెలుస్తుంది. ఇలా పలువురు తమ ఆస్తులను కోల్పోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాము ఎంతో కష్టపడి ఇష్టపడి నిర్మించుకున్న నివాసాలలో భూమిని కోల్పోవడంపై పలువురు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.